మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. మహిమైశ్వర్యము బాసిన ప్రేమ, నా దోషములనే మోసిన ప్రేమ. మహిమైశ్వర్యము బాసిన ప్రేమ, నా దోషములనే మోసిన ప్రేమ. విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. మార్కు సువార్త 14వ అధ్యాయం 44వ వచనం నుండి, ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రియులరా, ఇస్కరియోతు యోధ ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే, నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను.
భద్రముగా కొనిపోవుడి. అంటే మీరు నాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే యేసుని భద్రంగా తీసుకెళ్ళండి. ఆయనకి ఏమైనా మీరు నాకు ఏదైతే చెప్పారో, ఎలాగైతే చెప్పారో, మన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కట్టుబడి ఉండాలంటే, ఇదిగో నేను యేసు ఎవరో ముద్దు పెట్టుకుంటాను, ఆయన పట్టుకోండి, కానీ ఆయన్ని కొట్టడం కానీ ఏ విధంగా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయొద్దు. భద్రంగా తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఇస్కరియోతు యోధ మోసపోయాడు. మొట్టమొదటిగా వారు చెప్పిన మాటల్ని అతడు నమ్మి మోసపోయాడు. ఈ భద్రముగా అనే మాట అతడు అనగలిగాడు అని అంటే వారు అతనికి ఆ విధంగా నమ్మబలికారు. ఎవరు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా నువ్వు ఎవరితో ఉన్నావో వారికి ఏ చిన్ని విషయంలో కూడా ద్రోహం చేయకూడదు. అది పెద్దదా చిన్నదా అనేది తర్వాత సంగతి. ఒకరి గుట్టు ఒకరికి ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కూడా ఇవ్వకూడదు. నిన్ను ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా, నిన్ను ఏ విధంగా వంచినా, ఒక వ్యక్తి పదే పదే నీకు ఏదైనా ఆశలు చూపిస్తున్నారు అని అంటే అందులో ఏదో మోసం ఉంది. కనుక దాన్ని మనం జాగ్రత్తగా మనం చేసే పనిలో ఇది నేను ఎవరికైనా కీడు తలపెడుతున్నానా, వారికి బాధ కలిగిస్తున్నానా, వారితో నాకున్నటువంటి ఈ సంబంధం ఒకవేళ తెగిపోతుందా, ఒక మంచి వ్యక్తికి నేను ద్రోహం చేస్తున్నానా, మేలు చేస్తున్నానా అనేది తప్పకుండా ముందుగానే ఆలోచించుకోవాలి. నీకేదో కలిసి వస్తుందని ఎదుటి వ్యక్తిని ముంచేసే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. చూడండి, ఒక వ్యక్తికి ఏదైనా లాభం కలిసి వస్తుందంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఎలాంటి వ్యక్తినైనా సరే వారు నష్టపరచడానికి వెనుకాడరు. కారణం, నాకు ఏదో మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది కాబట్టి అవతల వారు ఏమైపోయినా నాకు అనవసరం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం నుండి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. నేను ఈ లోకానికి నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ప్రాణం పెడతాను ఖచ్చితంగా. అయితే ఈ విషయంలో ఎవరైతే నన్ను అప్పగిస్తారో వారికి శాపం. ఒకవేళ వాడు పుట్టకపోయి ఉంటే మేలు, ప్రభువు చెప్పకనే చెప్పారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తారు అని చెప్పినప్పుడు అందరూ వరుసగా ఎందుకైనా మంచిదని చెక్ చేసుకుంటున్నారు. ప్రభువా నాకు తెలియకుండా ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, పొరపాటుగా ఏదైనా చేసినా, ఒకవేళ ఆ అప్పగించే వ్యక్తిని నేనే అయితే ఇప్పుడే నేను దాన్ని సరిచేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేనైతే చెప్పయ్యా, మొహమాటం వద్దు, ఏ రకంగా నిన్ను అప్పగించే వ్యక్తిగా నేను ఉన్నాను, మీకు అన్నీ తెలుసు కదా అని చెప్పి ఒకరి దగ్గర నుంచి ప్రారంభించబడి 11 మంది వరకు అందరూ నేనా 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 అంటా వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువారి మధ్యలో ఈ మాట చెప్పారు. ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు. అందరూ అడిగారు, నేను అడగకపోతే బాగోదని. బోధకుడా నేనా? ఆలస్యం లేకుండా వెంటనే అన్నారు, నీవు అన్నట్టే. అయితే నేను శాపగ్రస్తున్నా, ఆ శాపం నాకు వద్దు అని వెంటనే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోగా ఆ ప్రభు బలలో పాలు పొంది వెళ్ళిపోతున్నప్పుడు మరలా ప్రభు అన్నారు, నీవు చేయునది
త్వరగా చేయి. ఇస్కరియోతు యోధాలో బహుశా ఈ విధమైన ఆలోచన ఉండి ఉండొచ్చు. ఏమనంటే, ఒకవేళ నేను ఆయన్ని అప్పగించేసినా ఆయన విడిపించుకోగలడు, తప్పించుకోగలడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన అద్భుతాలు చేశాడు. సముద్రంపై అలలు రేగి మునిగిపోయే సమయంలో ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఇన్ని అద్భుతాలు చేసిన వాడు. ఇలా ఎన్నో ఉన్నాయి. చనిపోయిన వారిని, మా కళ్ళ ముందే లాజర్ని, కుళ్ళిపోయిన డెడ్ బాడీని సహితం సమాధిలో నుంచి బయటికి రా అనగానే 4 దినాల తర్వాత బయటకు వచ్చాడు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను కాబట్టి ఎలాగైనా విడిపించేసుకుంటాడు. కాకపోతే నేను కొంచెం లబ్ధి పొందుతాను, 30 వెండి నాణేలు నేను సంపాదించుకుంటాను అనుకున్నాడు. ప్రభువారు అన్నారు, నా సిలికాడా నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా? చూడండి, యేసు ప్రభువారిని అలా ముద్దు పెట్టుకున్నాడో లేదో. యేసు ప్రభువారు వెంటనే చెప్పేశారు, యోధా, నీ ముద్దు యొక్క అర్థం నాకు తెలియదు అనుకున్నావా? నీ ముద్దు కపటపు ముద్దు, నీ ముద్దు ద్రోహపు ముద్దు, నీ ముద్దు విషపు ముద్దు, నీ ముద్దు ఇది నటన ముద్దు. కాబట్టి నువ్వు ఏది చేయాలనుకున్నావు అది చేసేసావు, నీ పని అయిపోయింది. వెంటనే ఆయన్ని పట్టుకుని బంధించినట్లుగా చూస్తాం. ఇక్కడ ఈరోజు ఇస్కరియోతు యోధాలో ఉన్న ఆలోచనలు ఏవైనా కావచ్చు. ఆయన విడిపించుకుంటారో విడిపించుకోరో తర్వాత సంగతి. వాళ్ళు భద్రంగా తీసుకెళ్తారో కొట్టుకుంటూ తీసుకెళ్తారో తర్వాత సంగతి. అరే, ఇంతకాలం ఆయనతో ఉన్నావుగా, ఆయనతో ఉన్న నీవు ఇలా చేయటం వలన నిన్ను నమ్మి నీకు డబ్బు సంచి కూడా యేసే నీకు అప్పగించారే కదా. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనాలు. శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చేను గనుక అలాగూ చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, డబ్బు సంచి యేసుప్రభువారు ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకి ఇచ్చారు. అంటే ఎవరు ఎంత కానుకిచ్చినా ఆ కానుకంతా కూడా ఇస్కరియోతు యోధా హ్యాండ్వర్లోనే ఉండేది. కానీ యేసుప్రభువారు ఎప్పుడు కూడా అతన్ని ఆరా తీయలేదు, లెక్కడగలే అని. నువ్వు చేయనది త్వరగా చేయమని యేసే చెప్పింది. శిష్యులందరూ ఏమనుకున్నారు తెలుసా? బహుశా బోధకుడు యోధా దగ్గరే డబ్బు సంచి ఉంది కాబట్టి ఏదైనా పని అప్పగించరేమో, ఆ పని చేయడానికి త్వరగా నువ్వు చేయనది త్వరగా చేయమని అలా చెప్పుంటారు, సర్లే అని అనుకున్నారు. కానీ ఇంత ద్రోహం చేస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. అంత చక్కగా నటించాడు. కానీ ఇదంతా ఎవరికి తెలుసు? యేసుప్రభువారికి తెలుసు, అంతా తెలుసు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం, దేవునికి మన పుట్టుపూర్వత్రాలు అంతా తెలుసు, మన మనసులో ఏముందో తెలుసు, మన ప్రవర్తన ఏంటో తెలుసు, మన రహస్యాలు తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. అయితే దేవుని సముఖంలో ఉన్న మనము దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలో అంత ప్రేమ, ఆయన పట్ల ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా మనం ఉండాలి. ఒకసారి దేవుని దగ్గరికి వచ్చాము అంటే ఆయన ప్రజల యొక్క విధి విధానాలన్నీ కూడా వాక్యానుసరంగా మారిపోవాలి. మనలో ఎవరికి కూడా ద్రోహం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఎవరికి కీడు చేయటం కానీ, నష్టం చేయటం కానీ, కపటంగా ప్రవర్తించటం కానీ ఇలాంటివి ఏవీ ఉండకూడదు. యేసుప్రభువు దగ్గరికి వచ్చిన నాటి నుండి ఆయన ప్రేమ ఎప్పుడు ఇస్కరియోతు యోధా పట్ల ఒకేలా ఉంది. అతను ఏ రోజున ఎక్కడ అవమానపరచలేదు. కారణం ఏంటంటే అతనిలో మార్పు రావాలని
అతనికి ఈ 3.5 సంవత్సరాల వ్యవధి కూడా అతనికే వదిలేశారు ప్రభు. అవును, దేవుడు మనందరినీ పరిశీలన చేస్తున్నారండి. మనం మార్పు చెందుతామా చెందమా అనేది మన ఇష్టం, నీ ఇష్టం. నువ్వు మార్పు చెందుతావా చెందవా నీ ఇష్టం. అప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటావు. నిన్ను ఎవ్వరు ఏం చేయరు. ఇది అందరిది, ఇది అందరిది. దేవుని సన్నిధి అందరిది. నువ్వు మార్పు చెందుతావా చెందవా నీ ఇష్టం. కానీ మార్పు చెందాలనే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. మార్పు చెందాలనే మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు. మనలో ఎన్నో లోపాలున్నా, ఎన్నో పొరపాట్లున్నా ఆయన మనల్ని అర్థం చేసుకుంటున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఆ ప్రేమను కాస్త లోకుగా తీసుకొని సమయాన్నంతా వృధా చేసేసి నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే మనలను మనమే నాశనానికి అప్పగించుకుంటాం. ఇస్కరియోతు యోధ జీవితంలో జరిగింది అదే. ప్రభు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈ అవకాశాలన్నింటినీ అతడు దుర్వినియోగం చేశాడు. ఎన్నో బోధలు విన్నాడు, 100 బోధలు విన్నాడు. అన్నిటిని విని అతడు నాకు కాదులే అన్నట్టుగా చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వల్లే రోజులు గడిపేశాడు. ఒక ప్రక్క నుంచి ధనాన్ని దొంగిలిస్తూ వస్తున్నాడు. అతడు ఎంత దొంగిలించినా యేసయ్య ఏ రోజున ఆరా తీయలేదు, ఏ రోజున లెక్కడగలేదు. లెక్కడగలేకపోతే ఆయనకి తెలియదేనా? కాదే, ఆయనకు అన్నీ తెలుసు. యేసయ్యకి అన్నీ తెలుసు. అతని కళ్ళ ముందే ఒక రోజున జకయ్య ఎలాంటి తీర్మానం చేసుకున్నాడు? అయ్యా, నేను ఎంత పాపినో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎలాగంటే, నా పేరు తెలియదు, ఇక్కడ ఉన్నానని మీరు చూడలేదు. అలాంటి మీరు ఇక్కడికి రాగానే తలపైకెత్తి ఏదో నన్ను పరిగెట్టుకుని చూసినట్టుగా జకయ్య అని పేరు పెట్టి త్వరగా దిగిరమ్మంటే, ఇక నా జీవితం యావత్తూ మీకు తెలుసని నాకు అర్థమైపోయింది. నేను పాపిని, నా పాపంలో ఉండి నశించిపోవటం నాకు ఇష్టం లేదు కనుక, అయ్యా నా వంటి వాడిని మీరు ఇంత ప్రేమించారు అంటే నా పాపం మీద నాకు అసహ్యం కలిగింది. ఇదిగో, నేను ఎవరెవరి యొద్ద ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో, అన్యాయంగా తీసుకున్న సొమ్మంతా మరలా 4 గంటలు చెల్లించేస్తాను. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను. ఇది మొదలుకొని నేను నీతిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. నాకు ఇక పాపపు సొమ్మొద్దు, నా పాపపు క్రియలన్నిటికీ కూడా నేను గుడ్ బై చెప్పేస్తున్నాను. ఇక నుంచి నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, ఏ మోసము లేకుండా జీవించాలనుకుంటున్నాను, ఎవరి దగ్గర ఏది అన్యాయంగా తీసుకోకూడదు అనుకుంటున్నాను. నన్ను నమ్మిన ఏ ఒక్కరికి నేను ద్రోహం చేయనని చెప్పి వారి ముందు జకయ్య అంత మంచి కమిట్మెంట్ చేసుకుని, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని, అబ్రహాము కుమారుడు అనేటువంటి అటువంటి ప్రశంసకు అతడు అర్హుడైనప్పుడు, యేసుప్రభువారు అతన్ని గూర్చి అంత గొప్పగా చెప్పినప్పుడు ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు. అరే, యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితాలు మార్చబడుతున్నాయి. యేసయ్య దగ్గరకు వచ్చి నేనేంటి ఇలాంటి జీవితం జీవిస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు అని అతనికి ఏమాత్రం కూడా గ్రహింపు రాలేదు, పశ్చాత్తాపడలేదు. ప్రియులరా, ఈయనలో ఏదో శక్తి ఉంది, ఆయన విడిపించుకుంటాడులే అని మరొక ఆలోచన, రకరకాల ఆలోచనతో దైవ చిత్తాన్ని ఏమాత్రం కూడా అతడు గ్రహించకుండా తను అనుకున్నదే చేయటం అతడు అలవాటు చేసుకున్నాడు. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 2వ వచనం నుండి, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఆయనను అప్పగించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తున్నాడు. మేము వార్నింగ్ ఇచ్చి వదిలేస్తామని బహుశా చెప్పుంటారు. ఈ పరిస్థితి ఎంత పెద్దదైపోతున్నట్టుగా గమనించాడు. యేసు ప్రభు వారిని
వీళ్ళు ఏదో చేయబోతున్నారు. నాతో చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి. నాతో వాళ్ళేమో వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేస్తామన్నారే, భయపెట్టి వదిలేస్తామన్నారే, మాటలతో చెప్పి వదిలేస్తామన్నారే. కానీ ఇంత రాద్ధాంతం చేస్తున్నారేంటి? ఇంత ఇష్యూ చేశారేంటి? ఇంత జనం ఆయన ఏదో నేరస్తుడిలా ఆయన ఇంత ఇబ్బంది పెడుతున్నారేంటి? ఆయన్ని కొట్టడం, తిట్టడం, ఈ పరిస్థితులన్నీ గమనించాడండి. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. అయ్యో, ఆయన ఏ నేరం చేయలేదే, ఏ అపరాధం చేయలేదే, ఏ తప్పు చేయలేదే. ఆయన్ని నేను న్యాయస్థానానికి ఎందుకు అప్పగించాను? కోర్టుకి ఎందుకు అప్పగించాను? పోలీస్ స్టేషన్కి ఎందుకు పెట్టాను? ఒక నేరస్తునిలాగా నేను ఎందుకు అప్పగించాను అనే ఒకలాంటి ఆవేదన, బాధ అతన్ని పిండేస్తుంది. ఇలా చేసి ఉండకపోయి ఉండవలసిందే. అతడు ఏ నేరం చేయలేదు కదా, ఎందుకు నేను ఇంత ఇబ్బంది పెట్టాను అని మనస్సాక్షి అతన్ని వేధించేస్తూ ఉంది. వేధించి ఇప్పుడు ఈ 30 వెండి నాణేలు తీసుకుని వెళ్ళి ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి, అయ్యా, నేనేదో బుద్ధి గడ్డి తిని మీరిచ్చే వెండి నాణాలకు ఆశపడి ఏ అపరాధము నేరము చేయని ఒక నీతి కలిగినటువంటి మహా వ్యక్తిని మీకు అప్పగించాను. నాకేమో మీరు ఒకలా చెప్పారు, ఇప్పుడేమో మరోలా చేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్ద చేసేసి ఆయన హింసించి ఆయన్ని చంపేంత కుట్ర పన్నారు మీరు. ఈ కుట్ర నాకు తెలియక మీలో నేను కూడా ఒక భాగమై మీలో పాలి భాగస్తున్నాయి. మీరిచ్చే ఈ నాణాలకి, ఈ ధనానికి కక్కుర్తిపడి నమ్మక ద్రోహం చేశాను. ఇదిగో, దయచేసి ఈ ధనం నాకొద్దు. ఇది నా మీద, నా కుటుంబం మీద శాపంగా ఉండకుండానట్లు నిరపరాధి యొక్క రక్తాన్ని నేను సిందించిన వాడిగా ఉండకూడదు. ఆ శాపం నా మీదకి రాకూడదు. అందుకే మీరు ఇచ్చిన ఈ వెండి నాణాలను మీకు ఇచ్చేస్తున్నాను. ఆయన వదిలిపెట్టేయండి ప్లీజ్. ఆయన్ని విడుదల చేయండి. ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టొద్దు. మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నానంటే, హలో, నీ పని అయిపోయింది, నీ టైం అయిపోయింది. అనుకున్న ప్రకారం నీకు 30 వెండి నాణాలు ఇచ్చేసాం. అవి నువ్వు దానం చేసుకుంటావో, ధర్మం చేసుకుంటావో, పడేసుకుంటావో మాకు సంబంధం లేదు. వారవతలకే ఇప్పుడు వచ్చిందా నీతి? నీకు ఇప్పుడు తెలిసిందా? గెట్ అవుట్, పోవతలకి. అప్పుడు తెలీదా నీకు? నీ పాపం, నీ కర్మ నువ్వు అనుభవించు, వెళ్ళు అనంటే ఆ వెండి నాణాలు పట్టుకుని వచ్చి దేవాలయంలో పారవేశాడంట. పారవేసి యేసు ప్రభు వారు ఉన్న చోటికి వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా, నాకు ఇంత చేస్తారని తెలియదా అయ్యా, ఇలా చేస్తారని నాకు తెలియదయ్యా. వాళ్ళు నాతో ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు ఇంకోలా చేస్తున్నారు. నేను సహజంగానే ధనాపేక్ష కలిగిన వ్యక్తిని. నాకు కలిసి వస్తుందంటే ఎలాంటి నీచమైన పనికైనా నేను దిగజారిపోయే వ్యక్తిని. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను అలాగే ప్రవర్తించటం, ఇది నా మూర్ఖత్వం. అయ్యా, ఇంతవరకు తెలుసో తెలియక అయిపోయింది అయ్యా, ఇక నుంచి నేను బుద్ధిగా బ్రతుకుతాను. ఇది నన్ను బట్టే వచ్చింది ఆ శిక్ష. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నిజంగానే ఇంతకు ఆడకొస్తుందని అనుకుంటే నేను ఇలాగ చేసి ఉండేవాడిని కాదయ్యా, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడుంటే అతని చరిత్ర మరోలా ఉండేదేమో. కానీ వెంటనే అతడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి అని ఉంది. పశ్చాత్తాపపడి అని. పశ్చాత్తాపంలో 2 రకాలు ఉంటాయి. నీలో నీవు పడిన పశ్చాత్తాపం నీ దగ్గరే ఉంచుకోకూడదు.
చాలామంది పశ్చాత్తాపడతారు, కానీ వారి పశ్చాత్తాపం వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. నీవు ఏ పశ్చాత్తాపం అయితే వెలుబుచ్చుతున్నావో, ఎవరి విషయంలో ఏం చేసావో వాళ్ళ దగ్గర నువ్వు ఒప్పుకొని అది క్లియర్ చేసుకోవాలి. పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఏంటి? నీవు ఎవరి విషయంలో ఏం పాపం చేశావో, ఎవరి విషయంలో ఏం తప్పు చేశావో ఆ వ్యక్తితో ఒప్పుకో. నీవు పశ్చాత్తాపడటం వలన ప్రయోజనం ఏముండదు. నువ్వు పశ్చాత్తాపడి ఎవరి విషయంలో ఏ కీడు చేశావో, ఎవరి విషయంలో ఏ మోసం చేశావో, ఎవరి విషయంలో ఎవరిని బాధ పెట్టావో వారి దగ్గరికి వెళ్ళి నీవు క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. ఇదిగో నీ విషయంలో నేను తప్పు చేశాను, నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని అడగాలి. స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసినప్పుడు నేరుగా వెళ్ళి ఆ వ్యక్తి యొక్క బాధను ఉపశమనం కలగటానికి నీవు ఆ వ్యక్తితో క్షమాపణ అడిగావనుకో, తనలో ఉన్న బాధ అంతా దిగిపోద్ది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కోపమంతా అణిసివేయబడుతుంది. నీకు ఎప్పుడు కీడు చేయాలనుకోడు ఇక. లేకపోతే ఆ పాపం నీ మీద అలాగే ముద్రించబడి ఉంటుంది. ఆదాము అవ్వలు చేసిన తప్పేంటో తెలుసండి. వారు పండు తినటం ఒక ఎత్తు అయితే, తిన్న తర్వాత ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలం నువ్వు తింటివా అని దేవుడు అడిగితే ఏమని చెప్పాలి? ఎస్, అవునయ్యా నేను తిన్నానని చెప్పాలి. కానీ డొంక తిరుగుడు జవాబిచ్చాడు ఆదాము. లేదయ్యా, నేనేమైనా అడిగాను ఆమెని, నాకు భార్య కావాలి, లేకపోతే నాకు స్త్రీ కావాలని నేను ఏమడిగానా? నేను అడగకుండా ఇచ్చావే చూసావా? ఇచ్చినందుకు ఏమి చేసింది ఇదంతా. అమ్మ ఇలాగెందుకు చేసావు తల్లి అని అంటే, ఏమయ్యా నాకేం తెలుసు, ఇదిగో ఆ సర్పం నన్ను మోసగిస్తే నేను తిన్నాను అంతే, నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. కానీ ఆదాము ఒప్పుకోలేదు, అవ్వ ఒప్పుకోలేదు. చాలామంది తప్పుని తప్పుగా ఒప్పుకోరండి, సమర్థించుకుంటారు. నువ్వు ఎంతకాలం సమర్థించుకుంటావో అంతకాలము ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. అందుకే ఆదాము తన రొమ్ములో పాపాన్ని దాచుకున్నట్టు మనం దాచుకోకూడదని యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. నువ్వు ఏం తప్పు చేసావో, నువ్వు ఏం పాపం చేసావో, నువ్వు ఏ చెడుతనం చేసావో, ఏ అన్యాయం, ఏ అక్రమం, ఏ మోసం, ఏ ద్రోహం చేసావో, ఏదైనా కావచ్చు, వాటిని మనము ఎవరికైతే కీడు చేశామో, ఎవరినైతే బాధ పెట్టామో మనకు తెలుసు. ఎవరికి విరోధంగా చేశామో అది దేవునికి తెలుసు. వాటిని మనం ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టేయాలి అక్కడితో. ఆమెన్. కనుక మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి. ఒకవేళ ఉదాహరణకి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరొకరి వలన ప్రేరేపించబడి వాళ్ళిద్దరూ శారీరక సంబంధమే అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, ఎవరైతే వారిని ప్రేరేపించిన వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాలి. నా వల్లనే నీవు పాడైపోవటానికి గల కారణం, నేను నిన్ను ప్రేరేపించాను, దేవుడు నన్ను రక్షించారు, నీ విషయంలో నేను ఎన్నడూ మరలా తప్పు చెయ్యను, నిన్ను ఏ విషయంలో కూడా నేను మరలా చూడనని నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను కనుక ఇక నీకు నాకు సంబంధం లేదని ఖచ్చితంగా ఆ వ్యక్తితో తెగదెంపులు చేసుకోవాలి. అలా లేకపోతే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఇంకొకటి చెప్పాలి, ఇది మొదలుకొని నీవు కూడా ఇలాంటి తప్పు చేస్తే దేవుడు నిన్ను క్షమించడు, నేను చేసిన దేవుడు క్షమించడు అని ఖచ్చితంగా వాళ్ళకి సువార్త చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇక్కడ ఇస్కరియోతు యూద పశ్చాత్తాపపడి తీసుకున్న వెండి నాణేలను పట్టుకుని వెళ్ళి దేవాలయంలో వేసాడు. తను వెళ్ళిప్పుడు ఉరి పెట్టుకుని చనిపోయాడట, ఉరేసుకున్నాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన తప్పుకి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి దేవుడు క్షమాభిక్ష పెడతాడండి. ఒకవేళ మనుషులు క్షమించకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా నిజముగా పశ్చాత్తాపడిన వ్యక్తికి దేవుడు క్షమాభిక్ష పెడతారు. నిజంగా పశ్చాత్తాపడితే, ప్రభువా నేను చేసింది 100% తప్పే, పాపమే, నన్ను క్షమించు ప్రభువా, నేను ఈ పాపాన్ని శాపంగా మార్చుకోవాలనుకోవట్లేదు, నాకు కొంచెం గడువు ఉంది కాబట్టి
ఒకవేళ అకస్మాత్తుగా నేను మరణించి ఉంటే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిని నాకు రాకుండా, నేను ఎంతకాలం ఏ విధమైన పాపం చేసినా, ఏ మోసం చేసినా, ఎవరికి ఏ కీడు చేసినా, నష్టం చేసినా, నాకు ఈ మాటలు వినపడే నాటికి, నాకు జ్ఞానోదయం అయ్యే నాటికి నాకు ఒక అవకాశం ఉంది. ఇప్పుడే, ఈ క్షణమే నేను చేసింది ఏ తప్పైనా, ఏ పాపమైనా, ఏ చెడుగైనా, అది చిన్నదైనా పెద్దదైనా, తప్పు తప్పే, పాపం పాపమే, అన్యాయం అన్యాయమే, ద్రోహం ద్రోహమే. కాబట్టి నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను ప్రభువా. అది వ్యభిచారమైన లేక ఇంకా ఏ ఇతరమైనటువంటి ఏ పరిస్థితి అయినా దాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి ప్రభు అని పశ్చాత్తాపడితే దేవుడు మన జీవితాన్ని, అనగా నీ జీవితాన్ని తప్పకుండా మలుపు తిప్పుతారండి. అక్కడ నుంచి జీవితం మరోలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మనం శాపం అనుభవిస్తూ జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చి చావాలి, నరకానికి పోవాలి. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఈ పశ్చాత్తాపం మనకి మరో జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. జీవితం మలుపు తిరిగిపోతుంది. ఆశ్చర్యకరంగా మనకు తెలియకుండానే ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడండి, ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేస్తాడు. అందుకు మన పశ్చాత్తాపము మనలోనే కుమిలి కుమిలి ఈ బ్రతికే కంటే సావటం మేలని ఆత్మహత్య చేసుకోవటం పరిష్కారం కాదు. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ప్రతి ఇబ్బందిలో కూడా దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా ఇది నాకు చాలా అసాధ్యంగా ఉంది ఈ జీవితం కొనసాగించటం, అయినను సమస్తము సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఇంతవరకు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నేను ఎన్నో విషయాల్లో క్షమించలేని పనులు చేశాను, అయినా మీరు నన్ను క్షమిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభు అని విశ్వసించగలిగితే, ప్రభు పాపక్షమాపణ ఇవ్వటానికే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆమేన్. యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు, మనిషి కుమారుడు తన దారిన తన మార్గాన ఆయన పోతున్నాడు. అనగా ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో ఆ కార్యం సంపూర్ణం చేయటానికి నన్ను నేను అప్పగించేసుకున్నాను. ఎలాగూ సరిపోతాను నేను. దైవ చిత్తానుసారంగా నేను సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెడతాను. అయితే నా విషయంలో ఎవరైతే ద్రోహం చేస్తారో, ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో, ఎవరైతే నన్ను అప్పగించి పాప మూట కట్టుకుంటారో వారు శాపగ్రస్తులు అవుతారు. అది మీలో ఉండటం ఇది మరింత ఘోరం. అదే బయటవాడు అప్పగిస్తే వేరే విధంగా ఉంటుంది. కానీ నాతోనే ఉండి, నాతోనే తిరిగి, నాతోనే తిని నన్ను అప్పగించటం అంటే మహాపాపం. ఇప్పుడే నిర్ణయించుకోండి, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అంటే అక్కడ తను నిజంగా రియలైజ్ అయ్యి, ప్రభా నన్ను క్షమించు, ఆ వ్యక్తి నేనే అని, నేనా అన్నాడు కానీ నేనే అని ఒప్పుకోలేకపోయాడు. చాలామంది ఎలా ఉంటారంటే సమర్థించుకునే ప్రార్థన చేస్తారు. ప్రభువా నేనేమైనా తప్పు చేస్తే, నేనేమైనా పాపం చేస్తే నన్ను క్షమించు ప్రభువా. ఆహా అలాగా, నీకేం తెలియదు పాపం, నీకేం తెలియదు అమ్మో ఎంత. చూడండి, చాలామంది సమర్థించుకునే ప్రార్థన చేస్తారు. ప్రభువా నేనేమైనా చేస్తే నన్ను క్షమించు. అంతకుముందు దేవుడు మాట్లాడతారు, ఇదిగో ఇది పాపం, ఇది ఇలాగా, ఇది ఇలాగా అని దేవుడు అన్నీ మాట్లాడతారు వారితో, అన్నీ వింటారు. అన్నీ వినిన తర్వాత ప్రభువా నేనేమైనా చేస్తా అంటే అది ఎలాంటి ప్రార్థన? డొంక తిరిగిన ప్రార్థన కాదు, సమర్థించుకునే ప్రార్థన కాదు. అది కాదు మనం చేయవలసింది. ప్రభువా ఇంతవరకు మీరు చెప్పిన దానికి నా తప్పేంటో నాకు అర్థమైంది. మీరు మాట్లాడిన ప్రతి మాట నా కొరకే. అయ్యా నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ చెడుగు ఉంది, నాలో ఈ పాపం ఉందని దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా, నేరుగా, స్పష్టంగా, యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దేవునితో విప్పి చెప్పేయాలంతే. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాసబడి ఉన్నవి,
ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చూడండి, ఒప్పుకొనెను. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఎప్పుడు ఒప్పుకున్నాడో తెలుసండి. ముందే దేవుడు చెప్పారు. ఏమనంటే, హాయి అనే చిన్న పట్టణం మీదకి ఇశ్రాయేలీలు సైన్యం అంతా కూడా మొత్తం అంతా వెళ్లకుండా యోధులందరూ అన్నారు యెహోషువ గారితో, అక్కడ ఏముండదు, హాయి పట్టణం అంటే ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న పట్టణం, 3,000 మంది వెళ్ళి సునాయాసంగా జయించుకుని వచ్చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అంటే, యెహోషువ గారు సరేలే నాన్న వెళ్ళరండి అని అంటే, వారు వెళ్ళి ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చినప్పుడు యెహోషువ గారు బట్టలు చించుకుని మరి ఏడ్చి, అరే ఇంతకాలంలో అపజయం ఎరుగని మాకు ఈ వాటం వచ్చిందంటే, ప్రభువా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మేము అసమర్థులమని అనుకోరా? పెద్ద పెద్ద పట్టణాలని సహితం, ఆజానుభావులను సైతం మేము జయించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న హాయి పట్టణాన్ని మేము జయించలేకపోయామంటే చుట్టూ వాళ్ళకి ఎంత లోకువా? ఎందుకు ఇలా జరిగింది, అయ్యో అయ్యో ప్రభువా అని బట్టలు చించుకుని యెహోషువ గారు ప్రార్థన చేస్తుంటే, ప్రభు అన్న ప్రార్థన ఎన్నో ముందు ప్రక్షాళనం చేయి. ఇశ్రాయేలు పాపం చేశారు. పాపమా? ఏం పాపం చేశారు ప్రభు? ఇదిగో ఎరుకో పట్టణంలో మీకేం చెప్పాను, తీయండి 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. అవి ఎక్కడుంచాలంట? దేవుని మందిర ధనాగారంలోకి తీసుకురావాలి. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి వెండి బంగారం ఇత్తడి ఏది ఎవరు ముట్టుకోకూడదు. అది దేవుని మందిరములో ఉంచటానికి నిర్ణయించబడింది. ఎందుకంటే అది శపితమైంది మనుషులు ఉపయోగించుకోకూడదు. దాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరానికి ప్రతిష్ఠించాలి. దేవుడు నిర్ణయించారు, ఎరుకో పట్టణం విషయంలో ఎవ్వరు ముట్టుకోవద్దు. అసలు అది దేవుని మందిర ధనాగారంలో ఉంచాలి. అది దేవుని అకౌంట్లోకి రావాలి. మనుషులు ఎవ్వరు కూడా దాన్ని ఆశించి తీసుకోవద్దు. తీసుకున్నారో శపించబడతారు అని దేవుడు ముందుగానే చెప్పించారు. ఎంత చెప్పినా సరే ఇతడు ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఎంత నష్టం జరిగింది? హాయిపట్నం మీదకి వెళ్ళి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న యెహోషువకి దేవుడు చెప్పినప్పుడు అందరినీ చెక్ చేయన్నారు. మొత్తం చెకప్ చేయి, ఎవరి దగ్గర ఉన్నదో అది మొత్తం సర్వే చేయి అని అంటే, లక్షలాది మందిలో ఎవరు చేశారు, ఏం చేశారు, ఎలా తెలుస్తుంది? అది ఎంత ప్రాసెస్ అంటే, యోధా గోత్రములో ఆకాను అనేవాడు పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఎవర్రా వాళ్ళు మర్యాదగా ఒప్పుకోండి అంటే, ఆకాను అనుకున్నాడు, ఇంతమందిలో నిన్న ఒక లెక్క ఏంటి, నేనేం కాదు, ఎవరికి తెలియదుగా, ఎవరు చూడలేదుగా. దేవుడు వద్దన్నది మనకు వద్దండి, ఈ శపించబడిన సొమ్ము మనకు వద్దండి, ఈ లంచం మనకు వద్దండి, ఈ అన్యాయం సొమ్ము మనకు వద్దండి, ఈ మోసపు సొమ్ము మనకు వద్దండి, పరుల సొమ్ము మనకు వద్దండి, నీతిగా కొంచెం ఉంటే చాలండి. ఎవరైనా సరే ఇలా అనాలి. చూడండి, చాలామంది స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆ పురుషుల దగ్గర నుంచి లాగేస్తూ ఉంటారు, స్త్రీల దగ్గర నుంచి లాగేస్తూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని. ఈరోజు అనేక మంది యవనస్తులు
అక్రమ సంబంధాలు పెట్టుకొని దేవుడు వద్దన్న పనులు చేస్తూ చూడండి, అమ్మాయి దగ్గర నుండి అబ్బాయి దగ్గర నుండి ఒకరికొకరు అన్యాయంగా సంపాదించేస్తూ ఉంటారు. తర్వాత ఏదైనా మాట వచ్చినప్పుడు అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నువ్వు కూడా ఇలాంటి దాన్ని అనుకోలేదు అని అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధరంగం. ప్రియులారా, ఇక్కడ చూడండి, శపించబడింది ఏది చేసినా దేవుడు దాన్ని ఏమాత్రం కూడా సమర్థించడండి. ఇక్కడ ఇంత జరుగుతున్నా సరే గప్చుప్, ఎవ్వరికి తెలియదు మనం చేసింది, మనం చాలా సీక్రెట్గా చేసాం, రహస్యంగా చేసాం, ఎవ్వరికి తెలియదు, మాట్లాడొద్దు, ఎవ్వరికి చెప్పొద్దు అనుకున్నారు. వరుస పెట్టి ఒక్కొక్కరిని లైన్గా, కుటుంబాల వారీగా, గోత్రాల వారీగా, కుటుంబాల వారీగా ఒక్కొక్కరిని అలా పరిశీలన చేస్తుంటే ఆకాన్లో ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. తేడాగా ఉన్నాడు. వెళ్ళారా, నువ్వు కొంచెం తేడారా, నువ్వు పిల్లలు వణుకుపోతున్నారు. ఓ తేడా అంతా ఇక్కడే ఉంది. ఇంతమందిని చూసాం, అందరూ హుందాగా ఉన్నారు. రాకండి, తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ముఖాల్లో ఏముండదు. మనకేంటి, తప్పు చేసినాడు ఎలాగైనా దొరికిపోతానంటవా, ఎలాగా ఏంటి, నా దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, తప్పు చేసిన వ్యక్తి తప్పకుండా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆ ఫేస్ రీడింగ్ తెలిసిపోద్దండి. వాళ్ళ ముచ్చెమటలు పడతాయి, భయము కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది ఏదో రకంగా. ఇంత చేస్తేనే కానీ, ఇంత సర్వే చేస్తేనే కానీ, ఇంత చెకింగ్ చేస్తేనే కానీ బయటపడలేదు. యెహోషువ గారు ఎంత కాడకి తగ్గించుకున్నారంటే, అరే బాబు నీకు దండం పెడతాను, ఇంతమందిని చూశాను, ఎవరి దగ్గర నాకు డౌట్ రాలేదు. నీ దగ్గర డౌట్ వస్తుంది, నా కుమారుడు, నా బిడ్డ, నా బంగారం, చెప్పరా ఒరే, టైం అంతా వేస్ట్ రా అని 19వ వచనం, ఆకానుతో నా కుమారుడా అలా ఒప్పిస్తే, మొత్తం మీద బ్రతిమాలితే, అప్పుడు నేను పాపము చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిస్థితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిసిన వాడే మళ్ళుకొనెను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు. ఇక్కడ ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, ఇక్కడ ఒకరు కనపట్టలేదు చూడండి. నా బైబిల్లోనేనా, మీ బైబిల్లో కూడా ఉందా? ఒక పాత్ర కనపట్టలేదు ఇక్కడ. ఎవరు? భార్య కనపట్టలేదు. బహుశా నేను అనుకుంటున్నాను భార్య మంచిదై ఉంటుంది. భార్య వ్యతిరేకించుంటుంది. ఏమండి ఇది ఎందుకు తెచ్చారు, దేవుడు వద్దన్నది మీరు ఎందుకు చేశారు, బంగారం అంటే ఏంటనుకున్నా, మన పిల్లలకి కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, రేపు మనకి ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి, ఎలాంటి ఏమి ఆలోచన. ఏమండి నాకు అవన్నీ వద్దు, దేవుడు మనకు అన్యాయం చేయడు, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని ఆశీర్వదించిన దేవుడు, వారు మారు మనసు పొంది వారు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి చరిత్రలో మనం విన్నాంగా, నీతిగా బ్రతకాలి, నీతి కొరకు మనం నిలబడాలి. ఎవరికాళ్ళు అలాగ అనుకుంటే దేవునికి కోపం పుట్టిస్తామండి. వద్దండి ప్లీజ్ అండి, నాకు ఇలాంటి అన్యాయ పాప సొమ్ము, శాపగ్రస్తమైన సొమ్ము వద్దు. మీరు ఇంట్లో పెట్టారంటే మాత్రం నేను ఇంట్లో ఉండను, ముందే చెప్పేస్తున్నాను. పోతే పో అని ఉంటాడు.
సీరియస్గా చెప్తున్నానండి, నేను వెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి అని ఉంటుంది. ఇలాంటి దేవునికి విరోధమైన పనులు చేసే చోట నేను ఒక క్షణం ఉండనండి. పిల్లలు కూడా, అమ్మ ఎందుకమ్మా అనవసరంగా, మనకే మంచిది కదమ్మా అని ఉంటారు ఈ పనికి మాలిన వాళ్ళు. డాడీ మనకి మంచిదే కదమ్మా చేశాడు, ఇది ఎవరికి తెలుస్తుంది అమ్మ, ఎవరికి తెలియదు, ఎందుకు నువ్వు ఓకేని గట్టిగా మాట్లాడద్దు, మరలా పక్క వాళ్ళకి తెలిసిపోతుంది. వద్దమ్మా, తప్పు, నాన్న చేసిన మంచిదే. ఇంతమందిలో మనకు కాబట్టి నాన్న తెలివిగా తెచ్చాడు, దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి అని వీళ్ళు కూడా సంబంధించి ఉంటారండి. నేను వెళ్ళిపోతున్నాను, నాతో ఎవరన్నా వస్తే రండి అని అంటే, మేము రాము, నానేం తప్పు చేయలేదు, నువ్వే తిరిగి వస్తావులే వెళ్ళు అని అంటే బహుశా వెళ్ళిపోయి ఉంటుందా. భార్య బహుశా ఆమె నీతి గలదై దాన్ని ఖండించి ఉంటుంది, వ్యతిరేకించి ఉంటుంది, అందుకనే వాళ్ళతో లేదు అక్కడ అన్నట్టు. నీ భార్య అది అని అంటే, అండి నా భార్య చాలా మంచిదండి బాబు, చాలా వివరంగా చెప్పింది. ఏమండి మనకి ఇలాంటి సంబంధం, మా పాపంలో ఆమెకి పాలు లేదండి, ఆమె చాలా మంచిది, ఉత్తమరాలు, ఆమెను ఏం చేయకుండా అని ఉంటారు. అవునండి మా అమ్మ చాలా మంచిదని వీళ్ళు కూడా చెప్పుకుంటారు. అందుకే భార్యను శిక్షలో పాలు పొందకుండా దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. అన్యాయంగా, అక్రమంగా అంటే కష్టపడకుండానే ఊరకనే వచ్చి పడిపోవాలి అనుకునే నైజం ఏదైతే ఉంటుందో అందుకొరకు మోసాలు, దౌర్జన్యాలు, దుర్మార్గంగా, అక్రమంగా చూడండి, ఇలాంటివి చేయటం వలన కుటుంబానికి శాపం. చెప్పి రావు, ఏదో సమయంలో అది శాపంగా మరి మన కుటుంబాలు నాశనమైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. అందుకే మనలో ప్రతి ఒక్కరు కూడా భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ మనం చెప్పకనే చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళు వింటారా వినరా వాళ్ళ కర్మ అంతే. వింటే ధన్యులే, వినకపోతే కనుక మనకొద్దు బాబు, అమ్మా వద్దు, మనకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వద్దు, మనకి బ్రతుకుంటే అడుక్కు తినైనా బ్రతుకుదాం, మనకు అన్యాయం ఉంది, అక్రమమైంది, వద్దు మనకి అని చెప్పాలి. చూసారా, ఇక్కడ ఇస్కరియోతు యోధ తను ఏమనుకున్నాడంటే, యేసుప్రభువు ఎలాగైనా విడిపించేసుకుంటారులే అనుకున్నాడు. అదేం చిన్నది కాదులే అనుకున్నాడు. ఆకాను వచ్చి ఏమనుకున్నాడు, ఇంతమందిలో మనం లెక్కేంట్లే, ఎవరు చూసి వచ్చారు, ఎవరు పట్టించుకుంటారు, ఈ లక్షల మందిలో మనం లెక్కేంట్లే అనుకున్నాడు. దేవునికి ప్రతిదీ లెక్కే. దేవుడు ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు. అందుకే మన ఆత్మీయ జీవితాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకి బోధించిన తర్వాత కూడా నాకు తెలియదు అన్నట్టుగా మనము యాక్ట్ చేయకూడదు. తెలిసిన పాపాన్ని, తెలిసిన తప్పుని, ఏదైనప్పటికీ ఇది ద్రోహం అని తెలిసినప్పుడు, ఇది తప్పని తెలిసినప్పుడు, ఇది పాపం అని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు, ఇది అక్రమం అని తెలిసినప్పుడు మనం ఎట్టి పరిస్థితిలో ఆ విషయంలో హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడతారో, ఒకళ్ళు నిజంగా నీ వాళ్ళని పొరపాటు జరిగి ఉంటుంది, జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేము. నిజంగా తెలియక ఏదో తొందరపాటులో తెలిసిన అప్పుడు పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు చేయరాని క్రియలు చేసేసేవేమో, కానీ దాన్ని దాచిపెట్టద్దు, ఒప్పుకో, విడిచిపెట్టు, దాన్ని కంటిన్యూ చేయొద్దు, కొనసాగించొద్దు. ఇది తప్పు, పాపం అని తెలిసినప్పుడు, ఇది చెడుగా అని తెలిసినప్పుడు, ఇది అన్యాయం అని తెలిసినప్పుడు, ఇది మోసం అని తెలిసినప్పుడు, ఇది దేవునికి విరోధమైన పాపం అని తెలిసినప్పుడు వెంటనే విడిచిపెట్టే, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇస్కరియోతు యోధ విడిచిపెట్టేశాడు, కానీ ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. చాలామంది ఒప్పుకోరు లేదా విడిచిపెట్టరు. ఒప్పుకోకపోవటము పాపంలో ఉండటమే, విడిచిపెట్టకపోవటము పాపంలో ఉండటమే. అందుకే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఎందులో వర్ధిల్లడు? అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఎందులో వర్ధిల్లడు? ఆత్మీయంగా వర్ధిల్లడు. ధనంలో వర్ధిల్లొచ్చు, సంపదలో వర్ధిల్లొచ్చు, కానీ ఒక రోజున అది శాపంగా మారుతుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు ఆత్మీయంగా వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందును. కనికరం పొందనంటే దేవుడు క్షమించేస్తాడు. పోన్లే, ఒప్పుకున్నారు కదా, విడిచిపెట్టేశారు కదా అని దేవుడు క్షమించేస్తారు. పేతురు గారు యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. బొగ్గాడు. యేసే క్షమించారా లేదా? పశ్చాత్తాపడి యేసే దగ్గర పశ్చాత్తాపడ్డాడండి. అంతేగాని యేసైని ఎరగనన్నానని పేతురు గారు కూడా ఉరెట్టుకునో లేకపోతే ఏ సముద్రంలో దూకి చచ్చిపోయాడా? లేకపోతే ఏదైనా తిని చచ్చిపోయాడా? అలాగేం చేయలేదు. మనసాక్షి గద్దించింది, పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభువు దగ్గర క్షమాపణ అడిగాడు. అలాంత దూరాన్ని యేసై చూస్తుంటే
యేసయ్యా నన్ను క్షమించవా, అవునయ్యా అని పశ్చాత్తాపడి ఏడ్చి గోడకేసి కట్టుకుని బహుశా చాలా పశ్చాత్తాపడి ఉంటాడు. యేసయ్య అంటారు, చాలే నువ్వు తెలుసుకున్నావు అంతే చాలు, అది మరి నా మాట అంటే అలా ఉంటుందని ప్రభు సైట్ చేసి ఉంటారు, ఏం బాధపడదులే సర్లే అన్నట్టు. కానీ ఇస్కరియోతు యోధ యేసయ్యకి అందనంత దూరం వెళ్ళిపోయాడండి, దూరం వెళ్ళిపోయాడు. మానవ జీవితంలో ఎప్పుడు కూడా మనకి ఏదైనా తప్పు చేస్తామనే భావన ఉన్నప్పుడు మనం వాళ్ళ ముఖం చూడకూడదు అని అనుకోకూడదు. ఇంకా వాళ్ళ ముఖం చూడకూడదు, నేను ఇంకా వాళ్ళ ముఖం చూపించలేను అనుకోకూడదు. డేర్గా వెళ్ళటమే, వెళ్ళి తప్పుని తప్పుగా ఒప్పుకుని అక్కడితో క్లియర్ చేసేసుకోవాలి. నువ్వు వాళ్ళ ముఖం చూడను అనుకోవటం పాపం. వాళ్ళతో ఉంటే నీకు మంచిది, మంచి వాళ్ళతో ఉంటే నీకు మంచిది, దైవజనులతో ఉండటం నీకు మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే నా పద్ధతి ఏంటో తెలుసు, ఉద్రేకంలో ఆ కోపంలో అనేసినా అపార్థం చేసుకున్నా వాళ్ళకి తర్వాత ఏం తెలుస్తుంది, ఏమని ఎజ్రా ఎవడో ఎలాంటి వాడో అని తెలుస్తుంది. కానీ ముఖం చెల్లదనమాట. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళామనుకో, పాస్టర్ గారు నా కాళ్ళ దగ్గరికి వచ్చారు అనుకుంటారేమో. నేను ఎప్పుడు అలాగ అనుకోను, ఎవరిని అలాగ అనుకోను. ఎందుకో తెలుసండి, మానవులమండి మనం. సహజంగానే ప్రతి ఒక్కరిలో కూడా పొరపాట్లు ఉంటాయి. సంతోషపడతాం, అరే తప్పు తెలుసుకున్నారు అంతే చాలని సంతోషపడతాం, అంతేగా నా దగ్గరికి వచ్చా అంటే ఏంటో తెలుసా అని బిల్డప్ ఇచ్చే రకం కాదు నేను, అటువంటి రకం కాదు. పోన్లు ఇప్పటికైనా తెలుసుకున్నారు అంతే చాలు అనుకుని సంతోషపడతాను తప్ప నేను వాళ్ళని ఏమాత్రం కూడా అవమానపరచడానికి ఇష్టపడను. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఏదో వీక్ పాయింట్ ఉంటుందండి, దాన్ని బట్టి ఏదో పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు మనం సరిచేసుకోవటం వలన మనం ధన్యులమవుతాం. మీ పాపములు ఇప్పుడు ఏం చేయాలి, ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరిని బాధ పెట్టావో, ఎవరికి విరోధంగా మాట్లాడావో, ఎవరికి నష్టం చేసావో, ఎవరికి కీడు చేసావో ఇప్పుడు నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలక్కర్లేదా? మొహం సాటేసి దాక్కున్నాం అనుకోండి, క్షమాపణ అడగడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ లోపు దేవుని రాకడే వచ్చినా, ఒకవేళ నన్ను అడగాలని ఉన్నా నేను ముందే వెళ్ళిపోయాను అనుకోండి సపోజ్, మరి నన్ను అడగలేదు కనుక ఆ పాపం అలాగే నిలిచి ఉంటుంది. దేవుడు ఎంతో గడువి ఇస్తారు కదా. నేను ఒకవేళ 2 సంవత్సరాల క్రితమే ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి, నేను ప్రభు యొక్క అద్భుతం జరిగిన తర్వాత నాతో కొంతమంది సమాధాన పడ్డారు. అవకాశం దేవుడు వారికి ఇచ్చారు, అవకాశం దేవుడు వారికి ఇచ్చారు. ఒకవేళ నేను కనుక అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉంటే కనుక వారి పాపం అలాగే ఉండేది కదా. నాకు తెలుసు, నేను ఎవరికి కీడు చేయను, నష్టం చేయను, ఎవరిని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టను. అవసరమైతే నేనే నష్టపోతాను. అది మన నైజమై ఉండాలి, అది మన నైజమై ఉండాలి. నేను ఎంతైనా నష్టపోతాను కానీ ఎవరిని నష్టం చేయడానికి ఇష్టపడను. మీరు ఎప్పటికైనా తెలుసుకోండి, ఒక్కరు తెలుసుకున్నా చాలు. ఎంత భారమైనా భరిస్తాను తప్ప ఇంకొకరి మీద నా భారం వేసేయాలని ఎప్పుడు ప్రయత్నం చేయను. ఆమేన్. మీకు ఈ కొంచెం తెలిస్తే సరిపోతుంది, నన్ను మొత్తం చదివేస్తారు మీరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియులరా, ఇస్కరియోతు యోధా జీవితంలో దేవుడు ఇచ్చిన అవకాశాలని అతడు సద్వినియోగం చేసుకోకుండా, అతడు ఇన్ని తెలిసి ఇన్ని విని అజ్ఞానంగా ఉరి పెట్టుకుని చనిపోవటమే పెద్ద తప్పు. అతడు ఉరి పెట్టుకుని చచ్చిపోవడం అది కరెక్ట్ కాదు. అతడు యేసయ్య ప్రేమ ఏంటో తెలుసు. యేసయ్య ఏమని చెప్పారు? నీ శత్రువుని కూడా ప్రేమించు, నీ శత్రువుకి మేలు చెయ్యి, నీ శత్రువుకి నువ్వేమాత్రం కూడా మొహం తిప్పొద్దు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. అరే, శత్రువు గురించే యేసయ్య చెప్పారు. నేను శత్రువుని కాదు, కానీ నేను పొరపాటు పడ్డాను, కక్కుర్తి పడ్డాను, కానీ యేసయ్య నన్ను తప్పకుండా క్షమిస్తారు అని గనక యేసయ్య చెప్పిన బోధల్లో ఏదో ఒకటి అతనికి ఒకవేళ గుర్తు వచ్చి నిజంగా ప్రార్థన చేసుకుని ధైర్యంగా ప్రభు పాదాల మీద పడిపోయి ఉంటే గనక ఇస్కరియోతు యోధా చరిత్ర మరోలా మలుపు తిరిగేదేమో. అందుకే మనం ఎవరమైనా సరే చేసిన తప్పులకి క్షమాపణ దేవుడు ఇస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా యేసయ్య క్షమాభిక్ష పెట్టే దేవుడైనా. అయితే సాధ్యమైనంత వరకు మనం ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు, కీడు చేయకూడదు. పర్లేదులే, వాళ్ళు బాగానే ఉంటారులే, మనం లబ్ధి పొందుతున్నాం అంతే చాలే అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరి వలనో మనం మేలు పొంది వాళ్ళు నష్టపోవటం ద్వారా మనం మేలు పొందుతున్నప్పుడు సంతోషించకూడదు. నా వలన ఎవరు కూడా నష్టపోకూడదు, నా వలన ఎవరు కూడా అన్యాయం కాకూడదు, వారు బాధపడకూడదు. వాళ్ళు బాధపడుతుంటే, నన్ను బట్టి వారు బాధపడుతుంటే అది నాకు దీవెన కాదు, శాపం అని ఎవరైతే నిజంగా సత్యాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడతారో వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇస్కరియోతు యోధా చేసినటువంటి ఆ తప్పు పొరపాటు మనం చేయకుండా, ఎవరి విషయంలో ఏ విధంగా మనము ఒకవేళ ఇతరులకు బాధ కలిగించే విధంగా ఉన్నామో ఆ విషయాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడదాం. దేవుడు తప్పకుండా క్షమిస్తారు. ప్రభు వారు మనకి ఎప్పటికప్పుడు ఏది మంచో ఏది చెడో చెప్తున్నారు.
కనుక వాటిని విన్నప్పుడు మన లోపాన్ని మనం సరిచేసుకుందాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే ఆ పనులు మనం చేసుకోకూడదు. దేవుడు ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తారు. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి దేవుడైనా చరిత్రలో మీరు చూసినప్పుడు ఘోరమైన వ్యక్తుల్ని దేవుడు క్షమించారు. ఒక విషయం ఏంటంటే, అప్పగించడం ఎలాగూ అప్పగించబడటం జరిగిపోయింది. యేసయ్య ఖచ్చితంగా ఇస్కరియోతు యోధా వెనక్కి వచ్చి ఉంటే గనక, యేసయ్య దగ్గరికి వచ్చి ఉంటే గనక ఒక మాట ఖచ్చితంగా చెప్పుండేవారు. ఏమని? యోధా, బాధపడద్దు, నువ్వు అప్పగించినా అప్పగించకపోయినా నేను ఎలాగో ఈ కార్యం చేయడానికి వచ్చాను. కాకపోతే నీవు అప్పగించడమే నాకు కొంచెం బాధ అనిపించింది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు, బుద్ధిగా బ్రతుకు. నేను ఎలాగో ఈ కార్యం కొరకు వచ్చాను నాన్న, నేను ఆల్రెడీ చెప్పానుగా. కాబట్టి నీలో ఆ పశ్చాత్తాపం వచ్చింది, అంతే చాలు. నువ్వు రియలైజ్ అయ్యావు, చాలు, నాకు మంచిగా బ్రతుకు, నా కొరకు బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు. చూడండి, పేతురు గారిని ప్రభు క్షమించారు, తోమ గారిని కూడా క్షమించారు. అందరిలో ఏ లోపాలు ఉన్నాయి, వాళ్ళందరినీ ప్రభు క్షమించారు, మనల్ని కూడా క్షమిస్తారు. నువ్వు ఎటువంటి తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ చెడు పని చేసినా, ఆలోచన విధంగా కానీ, ఊహల్లో కానీ, శారీరకంగా కానీ, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, వినికిడిలో కానీ, నీ ప్రవర్తన అంతట్లో ఎక్కడ ఏది చేసినా సరే అది అక్రమమైన, అన్యాయమైన, మోసమైన, దుర్మార్గమైన, ఇతరులను ఏ విషయంలో బాధ పెట్టిన వీటన్నిటికీ దేవుడు క్షమాపణ ఇస్తారండి. అయితే క్షమించబడిన తర్వాత మరలా అలాంటి పనులు చేయొద్దు, ఎప్పటికీ అలాంటి ఆలోచనలు రానియొద్దు. ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ప్రియమైన యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మా మంచి దేవా, మీకు స్తోత్రమయ్యా. ఓ జాలిగల దైవమా, సర్వాధికారి, మీకే స్తోత్రమయ్యా. ఓ లార్డ్, విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనలో మనమే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుందాం, విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, దాటిపోవద్దు నాయనా, దాటిపోవద్దు. రాజా, మీకు స్తోత్రం. అహో రాజా, మీకు స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఆత్మీయ జీవితంలో ప్రతి వారిని నూతనపరచండి. మీ వాక్య లేఖనాలని అర్థం చేసుకునే మనసు దయచేయండి. దైవజనులు బోధిస్తున్నప్పుడు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరిలో ఒక పరివర్తన దయచేయండి అయ్యా. మా జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. ఎందరికో ప్రభువా అయ్యా, మీ ప్రేమ తెలియక, మీ వాక్య సత్యం తెలియక ఎంతోమంది తమను తాము సమర్థించుకుంటూ భక్తిలో సరైన అవగాహన లేకుండా సాగిపోతున్నారు. ప్రతి వారిని దర్శించండి, నూతనపరచండి, బలపరిచి సర్వసత్యంలోనికి నడిపించండి. కూడిన ప్రతి ఒక్కరి పట్ల మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యములు మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవా, మీ సన్నిధిలో పాలు పొందుతున్న నీ బిడ్డల పట్ల మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి అన్ని విషయాల్లో సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని వాక్యానికి ముద్ర వేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ నూతన కార్యాలు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వార్తల్లో కూడా పరిశుద్ధులందరికీ సదాయన కృపతోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.